రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఒకటి సహజీవనం గురించి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టిందండి. ఏంటిది? అది ఏంటంటే సహజీవనం చేసేవాళ్ళు 1 month దాటితే వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలండి. 1 month దాటిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలనుకోండి 10,000 రూపాయలు ఫైను, 3 నెలలు జైలు కూడా ఉంటుందండి. అంటే పెళ్ళిళ్ళు ఏమైపోతాయి మరి సహజీవనం మొదలెడితే? కాదు మాస్టారు, సుప్రీంకోర్టు ఒక 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడు తీర్పిచ్చింది దీని మీద, సహజీవనం చేయొచ్చని. అంటే ఇలాంటి మరి ఇంగ్లీష్లో నువ్వు తెలంగాణ అబ్బాయి కాబట్టి ఈ వర్డ్కి అర్థం తెలియచ్చేమో. లత్కోర్ అంటే మీనింగ్ ఏంటి నన్ను ఇంగ్లీష్లో? తిట్టని తెలుసు, మీనింగ్ ఏంటి? మరి అలాంటి తీర్పులు అనాలేమో నాకు తెలియదు సార్, అందులో పెద్దోళ్ళు కదా, అందుకని అడుగుతున్నా. అదే జడ్జిలు ఇచ్చిన చాలా అంటే ఆక్వర్డ్ అంటాం కదా, అలా ఉంటుంది సార్. అసలు ఒక స్త్రీకి ఇష్టమైతే ఎవరితో అయినా తిరగచ్చు, పురుషుడికి స్త్రీ ఇష్టమైతే ఎవరితో అయినా కలవచ్చు. అంటే యూ జస్ట్ లీడ్ లైఫ్ లైక్ యానిమల్స్. ఇలాంటి తీర్పులు. ఇంకా వరస్ట్ ఏమిటంటే మగోళ్ళు దాని మీద పరిశీలన. అంటే అసలు వీళ్ళకి పని లేదా నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా ఈ దేశంలో? ఇంపార్టెంట్ సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా? రైతుల సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆర్మీ సమస్యలు ఎన్ని ఉన్నాయి, పేదల సమస్యలు ఎన్ని ఉన్నాయి, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆడపిల్ల ట్రాఫికింగ్ సమస్యలు ఎన్ని ఉన్నాయి. 2019, 20, 21 ఈ మధ్యలో 13 లక్షల మంది ఆడపిల్లలు మిస్ అంట ఈ దేశంలో. 13 lakhs అంట. వాళ్ళు ఏమైపోయారు సార్? ఇలాంటి మానేసి మగోడు ఆడిపిల్లం ఈడి మొగుడు ఏం సార్? వీళ్ళకి పని లేదా? వీళ్ళకి డబ్బులు ఎక్కువ, చాలా వరస్ట్గా ఉంటుంది సార్ వీళ్ళు ఇలాంటి మాట్లాడాలంటే. అలాగే నేను నిన్నప్పుడు రజాకారు మీరు విన్నారుగా, రజాకార్ సినిమా ఆ టాపిక్లో 52 సెకండ్లు జనగణమనకి నిలబడడానికి నొప్పి కలిగినటువంటి 52 సెకండ్లు నిలబడలేని లపూడ్స్ కోర్టులో కేసేస్తే ఐచ్ఛికం అన్నారు సార్. ఎవరి లపూడ్స్ నాకు అర్థం కాదు. నువ్వు భారతీయుడు కదా, నువ్వు అన్నం తినట్లేదా? డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు స్టాండ్ 52 seconds అని గడ్డి పెట్టాల్సిన యు ఆర్ ఇన్ సచ్ పోస్ట్. ఐచ్ఛికం అని చెప్పేసి మీ ఇష్టం కావాలంటే ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడతాను సార్? ఏం మాట్లాడతాను? భైరి నరేష్ ఒక పేరు వినే ఉంటారండి. నాకు ఫోన్ చేశాడు, ఫోన్ క్షమాపణ కూడా చెప్పాడు, వీడియో కూడా ఉంది. చెప్పండి. మొన్న స్వామీజీలందరూ కలిపి కొద్దిగా ఏదో ఆయన అనబోయారు అంటే ఆయనది ఒక వీడియో చూశానండి. ఏం సార్ మీరు ఎప్పుడో 1947 అన్నీ మాట్లాడతారు? లేదు, ఒక విషయం ఏంటంటే అయిపోయింది. అతన్ని ఏదో కార్ యాక్సిడెంట్ ఎన్ని గొడవలుగా ఉంది. అది విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు కదా మీకు తిరుపతిలో చిరుతపులులు అంటే మీ ద్వారా వినాలని, అందుకని లేదు మన వాళ్ళందరూ తెలియాలని చెప్పి చిరుతపులులు మరి ఆ పాపనెత్తిపోయి ఓ బాబునెత్తిపోయి ఇలా చేస్తుంటే మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని ఒక ప్రశ్న చేశారనమాట. అది 1947 క్వశ్చనే, అంటే మీ ద్వారా కొద్దిగా విందామని. అయిందా క్వశ్చన్? అయిపోయిందండి సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా చచ్చిపోతావు. రాసుకోండి, సంతకం పెడతా కావాలి. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నువ్వు ముసలోడు అవుతావు. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మపోయినా నీకు రోగం వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మపోయినా నీకు కష్టం వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మపోయినా నీకు అవమానం వస్తుంది. జీవితం అన్నాక తప్పదు అది. అసలు దేవుడు లేడు అన్నా కూడా నీకు ఇవన్నీ వస్తాయి. అది ఎవరన్నా నాస్తికుల పేరు చెప్పండి ఒకటి రెండు. సమరం గారు. సమరం ఓకే, ఆయన దేవుడు నమ్మడు, నాస్తికుడు. ముసడు అయ్యాడా లేదా? అయిపోయాడు కదా, చచ్చిపోతాడు లేదా? బాగా వస్తుందా లేదా? అవునండి. టాపిక్ ఏం సార్ ఇందులో? కష్టం రాకుండా ఉండదు సార్. కష్టం అనేది రాకుండా కుదరదు. అంటే దేవుడు వెంటనే రక్షించేయాలి కదా అంటాడు అతను. అది ఎందుకు రక్షించాలి? అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, దేవుడి పని మీద వెళ్తున్నారు, దేవుడికి దర్శనానికి వెళ్తున్నారు కదా, అయితే ఆ చిరుతపులు రాకుండా వెంటనే రక్షించేయచ్చు కదా. ఎందుకు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? నీ టైం అయిపోయింది, ఎందుకు రక్షించాలి? ఓ జోక్ చెప్పనా? జోక్ కాదు, ఎప్పుడో జరిగింది, పెద్దవాళ్ళు చెప్పిందే, కానీ జోక్లా ఉంటుంది. ఏదో మీటింగ్ జరుగుతుంది, లోపలికి వెళ్తున్నారు, అష్టదిక్పాలకులకి ఏదో మీటింగ్. యముడు వెళ్తున్నాడు లోపలికి. వెళ్తూ అక్కడ ఓ చిలక ఉంటే ఓ నవ్వాడంట. చూసారా? మీకు అర్థమైపోయింది. దాని వంక చూసి అలా నవ్వితే అయిపోయిన టైం అని కదండి. అంతే. గరుత్మంతుడు మరి పక్షులు రాజు కదా, ఆ పక్షి
చెప్పింది చిలక అని నవ్వాడు. యమధర్మరాజు గారు కాబట్టి సినిమా అయిపోవచ్చు అంటే నువ్వు కంగారు పడకు తమ్ముడు, నేను ఐ విల్ టేక్ కేర్ అని ఆయన దాన్ని పట్టుకుని ఎక్కడో 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 ఒక కొండ గుహలో మూల బిలంలో లోపల దాచిపెట్టాడు. తర్వాత అమ్మయ్య ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనుకుని మళ్ళీ ఆయన వాయువేగ మనోవేగాలతో ఇక్కడికి వచ్చాడు. మీటింగ్ అయిపోయి ఆయన బయటకు వచ్చాడు. ఇందాక మీరు నవ్వారు ఎందుకు అని అడిగాడు ఈయన. అదే నేను ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఓ పిల్లికి ఇది ఎలా ఆహారం అవుతుందని ఆలోచిస్తున్నాను, అయిపోయి ఉంటుంది వాటికి అన్నాడు. మీకు ఎదిగిందిగా ఇప్పుడు అర్థమైంది ఆయన. ఆ పిల్లికి ఆహారం అవ్వాల్సింది ఇక్కడేంటి ఉందనేసి ఈయన నవ్వారు. అది అందుకు నవ్వొచ్చింది. ఇప్పుడు పిల్లికి ఆహారంగా ఎవరు పట్టుకెళ్ళి పెట్టారండి? ఈ గరుత్మంతుడు పెట్టాడు ఆయన. ఐ విల్ టేక్ కేర్ అన్నా అవ్వలేదు, టైం వచ్చేసింది. అసలు పట్టుకెళ్ళిందే దాన్ని పెట్టడానికి. అంటే ఆయనకి తెలియదు అక్కడ పిల్లి ఉందని. అది అంటే నీ టైం అది. ఏమండి రామదాస్ గారు ఎంత మంచి గుడి కట్టి రాములు గారు ప్రతిష్ఠ చేసి ఆయన మీద ఎన్నో కీర్తనలు రాసి బోల్డ్ అవమానాలు పొంది ఇన్ని చేస్తే 12 ఏళ్ళు రోజు పావు సేరు జొన్న గింజలు జొన్న పిండి పావు సేరు ఉప్పు ఇచ్చేవాళ్ళు. రోజు పావు సేరు ఉప్పు ఈ రెండు కలిపి వంట చేసేవాడండి. పావు సేరు ఉప్పు వేస్తారా? అది పావు సేరు పిండికి రాముడి వారికి అదే నైవేద్యం పెట్టి అది తినేసేవాడంట. తెలిసి వెళ్ళారు గోల్కొండ? చూసాను. వెళ్ళకపోతే వెళ్ళండి. నేను వెళ్ళాను. పెద్దది యాక్చువల్గా వాడు తానీష్, అది స్టోర్ హౌస్, అది బియ్యం బస్తాలు అవి పెట్టుకునేవాడు. ఈయన్ని శిక్షించడం కోసం దాన్నే జైల్లో పెట్టాడు. మీకు తెలుసుగా అక్కడికి వెళ్తే ఆ ఎత్తుగా మెట్లుంటే అబ్బా ఆ గట్టు మీద రాముల వారిని గోడకే చెక్కుకుని ఆయనకే మొక్కుకుని దెబ్బలు తిని ఎన్నో అవమానాలు. ఎన్నాళ్ళు? 12 ఏళ్ళు. మనమైతే ఎప్పుడో పార్టీ మార్చేస్తాం లేదా బాడీ మార్చేస్తాం. అవునండి. అవునా? అవును. మరి రామదాస్ గారు లేదు, అలా నిలబడి ఉన్నాడండి ఆయన. అది ఏదో మధ్యలో కొంచెం పెయిన్ వచ్చి నీ బాబు సొమ్మ నీ మామగారు సొమ్మ ఏదో డైలాగులు వేసాడు. వేసి మళ్ళీ అమ్మ కొంచెం నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి అని అలా రాముడినే నమ్మి నమ్మి ఉన్నాడు. ఎందుకే మాట్లాడుతున్నావు? అవును. పార్టీ మార్చితే మాట్లాడదాం గొర్రెల్లాగా. అవును. రీసెంట్గా రామ మందిరం కట్టారు. ఏమంటారంటే వీళ్ళంటే చాలా మంది, కొంతమంది అంటే మోడీకి ఎగ్నెస్ట్ ఉన్నవాళ్ళు. ఒక వ్యక్తికి ఎగ్నెస్ట్గా ఉండడం వేరు, ఒక దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఉండడం వేరు. వీళ్ళు ఎవరు? ఇప్పుడు వాడికి ఆకలిస్తుందండి, మీరు అన్నం పెడుతున్నారు సార్, వీడు కామెడీ చేస్తాడు, ఈ దుర్గాప్రసాద్ బిల్డప్ కోసం పెడుతున్నాడు అంటాడు. ఈడేం పెట్టాడు? పనికి మాట్లాడు. ఇటు గ్లాసు నీళ్ళు ఎవడు? ఫ్రీ కదా కామెంట్, బెవర్స్ ఎంత చెప్పాడు కదా, బెవర్స్ కామెంట్ అంతే. అది ఆయన అన్నం పెడుతున్నాడుగా, పోని ఫోటోకే పెట్టాడు, ఫోటో కోసమే పెట్టాడు. అయితే అన్నం పెట్టాడు, వాడు ఆకలి తెచ్చాడా? ఈడ ఏ నీళ్ళు కూడా ఎవడో కామెంట్ చేస్తాడు. అది మీకు అర్థమై ఉండాలి. ఇంకా చెప్పనా? మీ క్వశ్చన్ చెప్పండి. పోనీ ఇప్పుడు అది నాకు అర్థమైంది. అమ్మ పెట్టదో అడుక్కొని ఉదయం అది అనమాట ఆ బ్యాచ్. అది వాడు గుడి కడతాడా? పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తా. మీ క్వశ్చన్ వినకుండా మాట్లాడే గమనించారా? కొద్ది చెప్పిన వెంటనే మీకు అర్థమైపోయింది. గమనించారా? అవును. అంటే మొత్తం బియ్యం అంతా అన్ని మెతుకులు లెక్కలేంటి? అన్ని మెతుకులు పెంచగల ఒక మెతుకు చాలుగా.